దీపావళి సందర్భంగా మనం బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ఈరోజు గౌరీ వ్రతం వల్ల నోములు నోచుకునే వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసినాము. తెల్లారితే 8 నుంచి సాయంత్రం 8 వరకు భక్తులు ఒక్క పొద్దుతో వస్తారనేసి అన్నదానం ఏర్పాటు చేసినాము. అన్నీ మంచి రకంగా జరిగింది. వచ్చి నోముకొని పోయిన వాళ్ళ భక్తులకు అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాం. మన గంటావూరు బీసీ కాలనీలో వెలసినటువంటి శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈరోజు మనము శ్రీ కేదార గౌరీ వ్రతము అనే వ్రతములు చేసుకోవడం జరిగినది. ఈరోజు ప్రత్యేకమైనటువంటి వేదిక పైన అమ్మవారిని కేదార గౌరీదేవిని అలంకరించి అక్కడ మనము కలిసి ఏర్పాటు చేసి కలశము ఏర్పాటు చేసి ఈరోజు వాన వస్తుండగా కానీ భక్తులు అనేక మంది విచ్చేసి మన దేవస్థానంలో నోములు నోచుకోవడం జరిగినది. అలానే ఉదయం 8 గంటల నుండి ఈ రాత్రి 8 గంటల వరకు నిరంతరముగా అన్నదానం జరిగినది. మన మురుగన్న గారు చైర్మన్ మురుగన్న గారు వచ్చేసినటువంటి నోములు నోచుకున్న భక్తులకు అన్నదాన సౌకర్యము ఏర్పాటు చేసి భక్తాదులు అన్నదానం నోచుకొని నోములు నోచుకొని అంటే అన్నదానము అంటే ప్రసాదం ఇక్కడే తీసుకొని వారు ఇంటికి పోయే మాదిరి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలానే కమిటీ వారందరూ ఈరోజు బాగా సహకరించారు. అన్నగారు కూడా వారందరూ తోడ్పాటు ఈరోజు చాలా బాగుంది. ఇలా ఏర్పాటు చేసినంత వరకు అన్నగారికి ఆ గౌరీదేవి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని, ఆ తిరుపతి గంగమ్మ దేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఇలానే నిరంతరము అన్నగారు అనేకమైనటువంటి సేవలు చేయవలసిందిగా ఆ యొక్క శక్తి అమ్మవారి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలానే మన మీడియా మిత్రులు కూడా బాగా సహకరించారు. అందరికీ మనం చేస్తున్నటువంటి గౌరీ వ్రతము అందరికీ దగ్గరగా తీసుకొని పోయేదానికి చాలా అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులకు అనేకమైనటువంటి ధన్యవాదములు. శ్రీ మాత్రే నమః.